మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి స్పందనతో అదనపు కలెక్టర్ నగేష్ స్వయంగా ధర్మసాగర్ గేటు వద్ద పర్యవేక్షించారు. మహ్మద్నగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన లారీలు, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటివరకు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 14,000 మంది రైతుల ఖాతాల్లో 52 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ నగేష్ స్పష్టం చేశారు. మనం మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. మన నిన్నటి వరకు 399 కేంద్రాలలో మన కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కేంద్రాల్లో మనకు ఏంటంటే ప్యాడ్ రాలేదు. అందుకోసం మనకు చంద్రపేట కావచ్చు, రేగుడు కావచ్చు, ఇంకా వాళ్ళకి ప్యాడ్ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాలకు పైబడి మనం ధాన్యం కొనుగోలు చేసినాం. 12,000 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి నిన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే ఒక 59 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. మరి కొంతవరకు ఏంటంటే హమాలీలు కొంత కొరత ఉంది. దానికోసం మనకు వీళ్ళందరూ కూడా మనకు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లో కానీ లేదా మనకు రైస్ మిల్లో కానీ మనం ముఖ్యంగా మనకు బీహార్ లేబరు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లేబరు, ఉత్తరప్రదేశ్ లేబరు, ఒడిశా లేబర్ మీద డిపెండ్ అయ్యారు. ఈ గత వారం రోజులుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. మనకి ఇవాళ రేపటి కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. మనకు 1-2 రోజులు లేట్ అయిపోయినా కూడా ప్రతి రైతు కూడా బెంగపడే అవసరం లేదు. అందరికీ కూడా మనం ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు సూచనలు ఏంటంటే మనకు ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఎండలతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు మనకు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో సాయంత్రం పూట కాగానే మనం దగ్గరగా పేర్చుకొని దాంతో తార్పలేసి కప్పుకున్నట్లయితే వరి ధాన్యం కలదు. మరి ఎంత అయినా కూడా మన ధాన్యం కాపాడుకున్నట్లయితే వాళ్ళకి మన ప్రభుత్వం మద్దతు ధర కంపల్సరీ ఇస్తుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది. కాబట్టి దాని గురించి ఎటువంటి బెంగపడుకునే అవసరం లేదు. మనకు అమ్మాయిలకు సంబంధించి రైతుల దగ్గర అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సుమారుగా మనకు ఇప్పటి వరకు 500 పైచులకు లారీలు అందుబాటులో ఉన్నవి. మనకి ఒక 100 లారీలు కూడా వాళ్ళ కూడా పెంచే అవకాశం ఉంటుంది. మరి రైస్ మిల్లో మనకు అన్లోడింగ్ అమ్మాయిలకు ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మనకు కరెక్ట్గా చెప్పే విధంగా ఒక పాయింట్ పోషన్ పెట్టేసి మనం వచ్చినట్టు కూడా ప్రతి బాయిల్ రైస్ మిల్ దగ్గర 10 నుంచి 12 లారీలు కంపల్సరీగా అన్లోడ్ కావాలి. అదేవిధంగా రా రైస్ మిల్లో కూడా మనకు తక్కువ 5 లారీలు అన్లోడ్ కావాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. మరి కొన్ని రైస్ మిల్లో మనకు సుమారుగా 18 అన్లోడ్ చేసిన లారీలు కూడా అన్లోడ్ చేస్తున్నారు. కొన్ని రైస్ మిల్లో మాత్రం 6-7 చేస్తున్నారు. వాటిని కూడా స్పీడప్ చేసుకొని రానున్న 2 రోజుల్లో అందరు హమాలు రాగానే కూడా తీవ్రంగా మనం ఎప్పటికప్పుడు కూడా రైతు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది.